హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ ఎగ్జామ్ బైట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మార్చ్ 12థ్ కరెంట్ అఫైర్స్ని చూసుకుందాం. చాలా మంచి క్వశ్చన్స్ ఉన్నాయి. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్, ప్రపంచ కిడ్నీ దినోత్సవం 2026 ఏ తేదీన నిర్వహించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, మార్చ్ 12థ్ అండి. 2026 సంవత్సరానికి వరల్డ్ కిడ్నీ డే థీమ్ ఏంటంటే కిడ్నీ హెల్త్ ఫర్ ఆల్, కేరింగ్ ఫర్ పీపుల్, ప్రొటెక్టింగ్ ది ప్లానెట్. ఓకే, ప్రతి సంవత్సరం మార్చి నెలలో 2వ గురువారం వరల్డ్ కిడ్నీ డే నిర్వహిస్తారండి. సో ఇది గుర్తుంచుకోవాలి. మన శరీరంలో కిడ్నీలు వ్యర్థాలను తొలగించడం మరియు రక్తపోటును నియంత్రించడంలో ముఖ్య పాత్రలు పోషిస్తాయండి. సో ఇక్కడ మన క్వశ్చన్ ఏంటంటే ప్రపంచ కిడ్నీ దినోత్సవం 2026న ఏ తేదీన నిర్వహించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, మార్చ్ 12థ్. ఆ రోజునే ఎందుకంటే మనం ప్రతి సంవత్సరం మార్చి నెలలో 2వ గురువారం వరల్డ్ కిడ్నీ డే నిర్వహిస్తారండి. థీమ్ ఏంటంటే కిడ్నీ హెల్త్ ఫర్ ఆల్, కేరింగ్ ఫర్ పీపుల్, ప్రొటెక్టింగ్ ది ప్లానెట్ అండి. ఓకేనా? ఈ కిడ్నీల వల్ల యూజ్ ఏంటంటే మీకు తెలుసు కదా, మన శరీరంలో ఉన్న వ్యర్థాలను తొలగిస్తుంది, అలాగే ద్రవ సమతౌల్యం నిర్వహిస్తుంది మరియు రక్తపోటును నియంత్రించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో అరకు కౌని గిరిజన మిల్లెట్ మెనూను ఎవరు ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, నారా చంద్రబాబు నాయుడు గారండి. ఈ అరకు కౌని ట్రైబల్ మిల్లెట్ మెను అరకులోయ గిరిజన వంటకాల నుండి ప్రేరణ పొందిందండి. ఈ కార్యక్రమం ద్వారా గిరిజన జీవనోపాధి మరియు స్థానిక పర్యాటకాన్ని ప్రోత్సహించడం లక్ష్యమండి. సో గుర్తుంచుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో అరకు కౌని గిరిజన మిల్లెట్ను మెనూను ఎవరు ప్రారంభించారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఎన్ చంద్రబాబు నాయుడు గారండి. ఈ అరకు కౌని ట్రైబల్ మిల్లెట్ మెను అరకులోయ గిరిజన వంటకాల నుండి ప్రేరణ పొందింది. ఈ కార్యక్రమం ద్వారా గిరిజన జీవనోపాధి మరియు స్థానిక పర్యాటకాన్ని ప్రోత్సహించడం దీని లక్ష్యం అండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, దృష్టిలోపం ఉన్న ప్రయాణికులకు సహాయపడే ధ్వని స్పందన ఆవిష్కరణకు జాతీయ పురస్కారం పొందిన సంస్థ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, కేఎస్ఆర్టీసీ. కేఎస్ఆర్టీసీ అంటే తెలుసు కదండి, కర్ణాటక స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అండి. కర్ణాటక రాష్ట్రంలో పనిచేసే ప్రభుత్వ బస్సు రవాణా సంస్థ ఇది. ఈ ధ్వని స్పందన వ్యవస్థ సౌండ్ అలర్ట్స్ ద్వారా దృష్టిలోపం ఉన్న ప్రయాణికులు బస్సును గుర్తించేందుకు సహాయపడుతుందండి. ఈ ప్రాజెక్ట్ జిఐజెడ్ జర్మనీ సాంకేతిక సహకారంతో అభివృద్ధి చేసిందండి. ఇది మైసూర్ సిటీ ట్రాన్స్పోర్ట్ బస్సుల్లో సుమారు 200 బస్సుల్లో అమలు చేశారండి. ఓకేనా? సో గుర్తుంచుకోవాలి. దృష్టిలోపం ఉన్న ప్రయాణికులకు సహాయపడే ఏంటంటే అది ధ్వని స్పందన ఆవిష్కరణకు జాతీయ పురస్కారం పొందిన సంస్థ ఏది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, కేఎస్ఆర్టీసీ అండి. కేఎస్ఆర్టీసీ అంటే కర్ణాటక స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అండి. కర్ణాటక రాష్ట్రంలో పనిచేసే ప్రభుత్వ బస్సు రవాణా సంస్థ ఇది. ఈ ధ్వని స్పందన వ్యవస్థ సౌండ్ అలర్ట్స్ ద్వారా దృష్టిలోపం ఉన్న ప్రయాణికులకు బస్సును గుర్తించేందుకు సహాయపడుతుందండి. దీన్ని ఎవరు అభివృద్ధి చేశారు అంటే జిఐజెడ్ జర్మనీ సాంకేతిక సహకారంతో అభివృద్ధి చేయబడిందండి. అలాగే మైసూర్ సిటీ ట్రాన్స్పోర్ట్ బస్సుల్లో సుమారు 200 బస్సుల్లో ఇది అమలు చేశారండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, పోర్ట్స్ కార్యకలాపాలను మెరుగుపరచడానికి భారతదేశంలో మొదటి డిజిటల్ ట్విన్ ప్లాట్ఫామ్ను ఏ పోర్ట్ ప్రారంభించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, విఏ చిదంబరనార్ పోర్ట్ అండి. ఈ పోర్ట్ ఎక్కడ ఉందండి? తమిళనాడులోని తూత్తుకుడిలో ఉంది. డిజిటల్ ట్విన్ టెక్నాలజీ ద్వారా పోర్ట్ మౌలిక సదుపాయాలను డిజిటల్ రూపంలో మోడల్ చేసి కార్యకలాపాలను విశ్లేషిస్తారండి. దీంతో పోర్ట్ పనితీరు, భద్రత మరియు ముందస్తు నిర్వహణ మెరుగుపడుతుంది. సో గుర్తుంచుకోవాలి. పోర్ట్ కార్యకలాపాలను మెరుగుపరచడానికి భారతదేశంలో మొదటి డిజిటల్ ట్విన్ ప్లాట్ఫామ్ను ఏ పోర్ట్ ప్రారంభించింది? కరెక్ట్ ఆన్సర్ విఏ చిదంబరనార్ పోర్ట్. ఎక్కడుందండి ఇది? తమిళనాడులోని తూత్తుకుడిలో ఉంది. ఈ డిజిటల్ ట్విన్ టెక్నాలజీ ద్వారా పోర్ట్ మౌలిక సదుపాయాలను డిజిటల్ రూపంలో మోడల్ చేసి కార్యకలాపాలను విశ్లేషిస్తారండి. దీంతో పోర్ట్ పనితీరు, భద్రత మరియు ముందస్తు నిర్వహణ మెరుగుపడుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, భారత మహిళల హాకీ జట్టు 2026లో జరగనున్న ఏ అంతర్జాతీయ టోర్నమెంట్కు అర్హత సాధించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, హాకీ వరల్డ్ కప్ 2026 అండి. ఉమెన్స్ హాకీ వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ హైదరాబాద్లో నిర్వహించబడుతున్నాయండి. భారత్ జట్టు వేల్స్పై 4-1 తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో
టోర్నమెంట్‌కు క్వాలిఫికేషన్ నిబంధనల ప్రకారం భారత్ జట్టు ముందుగానే వరల్డ్ కప్‌కు అర్హత సాధించిందండి. ఈ మ్యాచ్‌లో నవనీత్ కౌర్ హ్యాట్రిక్ గోల్స్ చేసిందండి. సో, గుర్తుంచుకోవాలి. పక్కనున్న పాయింట్స్ టేబుల్ కూడా చూసుకోండి. ఇండియా ఫస్ట్ ప్లేస్, నెక్స్ట్ సెకండ్ స్కాట్లాండ్, థర్డ్ ఉరుగ్వే, ఫోర్త్ వేల్స్ ఉన్నాయి. ఓకేనా? మన క్వెషన్ ఏంటంటే, భారత మహిళల హాకీ జట్టు 2026లో ఏ అంతర్జాతీయ టోర్నమెంట్‌కి అర్హత సాధించిందంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి హాకీ వరల్డ్ కప్ 2026 కండి. ఇవి ఎక్కడ జరిగాయంటే హైదరాబాద్‌లో నిర్వహించబడతాయండి ఈ క్వాలిఫైర్స్ అనేవి. భారత్ జట్టు వేల్స్‌పై 4-1 తేడాతో విజయం సాధించి, ఈ విజయంతో టోర్నమెంట్ క్వాలిఫికేషన్ నిబంధనల ప్రకారం భారత్ జట్టు ముందుగానే వరల్డ్ కప్‌కు అర్హత సాధించిందండి. ఈ మ్యాచ్‌లో నవనీత్ కౌర్ హ్యాట్రిక్ గోల్స్ చేసిందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. మార్చి 2026లో ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ బిల్ ముసాయిదాను ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఛత్తీస్‌గఢ్ అండి. ఇప్పుడు ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరండి? విష్ణుదేవ్ సాయి అండి. ఈ బిల్లు ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, రాష్ట్రంలో అక్రమ మత మార్పిడులను నివారించడం అండి. భారతదేశంలో యాంటీ కన్వర్షన్ లాను మొదటగా అమలు చేసిన రాష్ట్రం ఏదంటే ఒడిస్సా అండి. 1967లో చేసింది. అలాగే మీకు తెలుసు కదా! భారత రాజ్యాంగంలో ఆర్టికల్స్ 25 నుండి 28 వరకు మత స్వేచ్ఛ హక్కును హామీ ఇస్తున్నాయండి. ఓకేనా? సో, గుర్తుంచుకోవాలి. మార్చి 2026లో ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ బిల్ ముసాయిదాను ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది అంటే, కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఛత్తీస్‌గఢ్ అండి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరండి? విష్ణుదేవ్ సాయి. ఈ బిల్లు ముఖ్య ఉద్దేశ్యం అంటే, రాష్ట్రంలో అక్రమ మత మార్పిడులను నివారించడం అండి. అయితే భారతదేశంలో యాంటీ కన్వర్షన్ లాను మొదటగా అమలు చేసిన రాష్ట్రం ఏదంటే ఒడిస్సా అండి. ఎప్పుడది? 1967లో. అలాగే మీకు ఆల్రెడీ తెలుసు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 25 నుండి 28 వరకు మత స్వేచ్ఛ హక్కును హామీ ఇస్తున్నాయండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఏక్యూఐ మరియు సరస్సుల ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి లేక్ అండ్ ఎయిర్ వాచ్ కార్యక్రమాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి గుజరాత్ అండి. ఈ కార్యక్రమం ద్వారా ఏక్యూఐ తెలుసు కదండీ! ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పర్యవేక్షిస్తారండి. ఏక్యూఐ అంటే ఒక ప్రాంతంలోని గాలి కాలుష్య స్థాయిని సూచించే సూచిక. ఈ కార్యక్రమం పర్యావరణ పర్యవేక్షణ మరియు కాలుష్య నియంత్రణపై దృష్టి సారిస్తుందండి. సో, గుర్తుంచుకోవాలి. ఏక్యూఐ మరియు సరస్సుల ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి ఏంటంటే ఆ కార్యక్రమం పేరు లేక్ అండ్ ఎయిర్ వాచ్ కార్యక్రమాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి గుజరాత్ అండి. ఏక్యూఐ ఫుల్ ఫామ్ ఏంటండి? ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అండి. అంటే ఒక ప్రాంతంలోని గాలి కాలుష్య స్థాయిని సూచించే సూచిక అండి ఇది. ఈ కార్యక్రమం పర్యావరణ పర్యవేక్షణ మరియు కాలుష్య నియంత్రణపై దృష్టి సారిస్తుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. యూఎస్‌డీఏ అంటే యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రకారం 2025లో అమెరికాకు పత్తి ఉత్పత్తులకు అతిపెద్ద సరఫరాదారుగా ఏ దేశం నిలిచింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి భారతదేశం అండి. కాటన్ ఎక్స్‌పోర్ట్‌లో యార్న్, ఫ్యాబ్రిక్స్ మరియు రెడీమేడ్ టెక్స్‌టైల్ ఉత్పత్తులు ఉంటాయండి. భారతదేశంలో ప్రధాన పత్తి ఉత్పత్తి రాష్ట్రాలు ఏవంటే గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ మరియు పంజాబ్ అండి. 2025లో భారత్ చైనాను అధిగమించి అమెరికాకు పత్తి ఉత్పత్తులు అతిపెద్ద ఎగుమతిదారుగా మారిందండి. సో, గుర్తుంచుకోవాలి. యూఎస్‌డీఏ డేటా ప్రకారం 2025లో అమెరికాకు పత్తి ఉత్పత్తుల అతిపెద్ద సరఫరాదారుగా ఏ దేశం నిలిచిందంటే భారతదేశం అండి. యార్న్, ఫ్యాబ్రిక్స్ మరియు రెడీమేడ్ టెక్స్‌టైల్ ఉత్పత్తులు ఉంటాయండి. భారతదేశంలో ప్రధాన పత్తి ఉత్పత్తి రాష్ట్రాలు ఏవండి? గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ మరియు పంజాబ్. అయితే ఇంతకుముందు చైనా ఉండేదండి అమెరికాకి పత్తి ఉత్పత్తులకు అతిపెద్ద ఎగుమతిదారుగా. ఇప్పుడు దాన్ని అధిగమించి భారత్ ఈ 2025లో అమెరికాకు పత్తి ఉత్పత్తులు చేసే అతిపెద్ద ఎగుమతిదారుగా మారిందండి. సో, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వెషన్. వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్ 2026లో మెన్స్ హై జంప్ T63 ఈవెంట్‌లో శైలేశ్ కుమార్ ఏ పతకం గెలిచాడు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ బంగారు పతకం అండి. మెన్స్ హై జంప్ T63 విభాగంలో శైలేశ్ కుమార్ 1.84 మీటర్ల ఎత్తు జంప్ చేసి గోల్డ్ మెడల్ గెలిచాడండి. ఈ పోటీలు న్యూఢిల్లీలో జరిగిన వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్ 2026లో జరిగాయండి. సో, గుర్తుంచుకోవాలి. వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్ 2026 పురుషుల హై జంప్ T63 ఈవెంట్‌లో ఎవరండి? శైలేశ్ కుమార్ ఏ పతకాన్ని గెలుచుకున్నాడు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ బంగారు పతకం అండి. ఎంతండి? మెన్స్ హై జంప్ T63 విభాగంలో 1.84 మీటర్ల ఎత్తు హై జంప్ చేసి గోల్డ్ మెడల్ గెలిచాడండి. ఇవి ఎక్కడ జరిగాయంటే
న్యూఢిల్లీలో జరిగిన వరల్డ్ పారా అథ్లెటిక్ గ్రాండ్ ప్రిక్స్ 2026లో జరిగిందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. హైవే కాలుష్యంపై పోరాడేందుకు భారతదేశపు మొట్టమొదటి మైక్రో ఆల్గే ఎయిర్ టవర్ ఎక్కడ ఏర్పాటు చేయబడింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఢిల్లీ అండి. ఈ మైక్రో ఆల్గే ఎయిర్ టవర్లో ఉపయోగించే మైక్రో ఆల్గీ టెక్నాలజీ కార్బన్ డయాక్సైడ్ని గ్రహించి ఆక్సిజన్ విడుదల చేస్తుందండి. ఈ టవర్ ఆల్గీ సహాయంతో సహజ ఎయిర్ ప్యూరిఫైయర్లా పనిచేస్తుందండి. ప్రత్యేకంగా బిజీ హైవేల వద్ద గాలి కాలుష్యాన్ని తగ్గించేందుకు దీన్ని రూపొందించారండి. సో గుర్తుంచుకోవాలి. హైవే కాలుష్యంపై పోరాడేందుకు భారతదేశపు మొట్టమొదటి మైక్రో ఆల్గే ఎయిర్ టవర్ ఎక్కడ ఏర్పాటు చేయబడింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఢిల్లీలో అండి. ఈ మైక్రో ఆల్గే ఎయిర్ టవర్లో ఉపయోగించే మైక్రో ఆల్గీ టెక్నాలజీ కార్బన్ డయాక్సైడ్ని గ్రహించి ఆక్సిజన్ను విడుదల చేస్తుందండి. ఈ టవర్ ఆల్గీ సహాయంతో సహజ ఎయిర్ ప్యూరిఫైయర్లా పనిచేస్తుంది. ప్రత్యేకంగా ఎక్కడండి? బిజీ హైవేల వద్ద గాలి కాలుష్యాన్ని తగ్గించేందుకు దీనిని రూపొందించారు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. పునరుత్పాదక శక్తిలో గ్లోబల్ సహకారాన్ని బలోపేతం చేస్తూ ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్ ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ను అధికారికంగా ఏ దేశం ఆమోదించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి రొమానియా అండి. ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్ అండి ఐఎస్ఏ 2015లో భారత్ మరియు ఫ్రాన్స్ కలిసి ప్రారంభించారండి. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే గురుగ్రామ్లో హర్యానాలో ఉందండి. ఈ అలయన్స్ ప్రధాన లక్ష్యం సభ్య దేశాల్లో సౌరశక్తి వినియోగాన్ని ప్రోత్సహించడం అండి. సో గుర్తుంచుకోవాలి. పునరుత్పాదక శక్తిలో గ్లోబల్ సహకారాన్ని బలోపేతం చేస్తూ ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్ అండి ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ను అధికారికంగా ఏ దేశం ఆమోదించిందంటే రోమానియా అండి. అయితే ఇది ఎప్పుడు ఎవరు ప్రారంభించారండి? 2015లో భారత్ మరియు ఫ్రాన్స్ కలిసి ప్రారంభించారండి. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే గురుగ్రామ్లో ఉందండి. ఎక్కడది? హర్యానాలో ఉంది. ఈ అలయన్స్ ప్రధాన లక్ష్యం ఏంటంటే సభ్య దేశాల్లో సౌరశక్తి వినియోగాన్ని ప్రోత్సహించడం అండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఇండియన్ ఆర్కిడ్ ఫెస్టివల్ 2026 ఏ భారత రాష్ట్రంలో ముగిసింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సిక్కిం అండి. ఈ ఫెస్టివల్ థీమ్ ఏంటంటే ఆర్కిడ్స్ ఫర్ బ్యూటీ అండ్ ప్రాస్పెరిటీ అండి. సిక్కిం రాష్ట్రం ఆర్కిడ్ పుష్పాల వైవిధ్యానికి ప్రసిద్ధి అండి. ఈ 4 రోజుల ఉత్సవాన్ని ఐసీఏఆర్ తెలుసు కదండి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, అలాగే నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఆర్కిడ్స్ ఈ రెండు కలిపి నిర్వహించిందండి. ఓకేనా? సో గుర్తుంచుకోవాలి. ఇండియన్ ఆర్కిడ్ ఫెస్టివల్ 2026 ఏ భారత రాష్ట్రంలో ముగిసింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సిక్కిం అండి. ఈ ఫెస్టివల్ థీమ్ ఏంటి? ఆర్కిడ్స్ ఫర్ బ్యూటీ అండ్ ప్రాస్పెరిటీ అండి. సిక్కిం రాష్ట్రం ఆర్కిడ్ పుష్పాల వైవిధ్యానికి ప్రసిద్ధి అండి. ఓకేనా? ఎన్ని రోజులు? 4 రోజులు జరిగిన ఈ ఉత్సవాన్ని ఎవరు నిర్వహించారంటే ఐసీఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మరియు నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఆర్కిడ్స్ అండి. ఈ రెండు కలిపి ఇది నిర్వహించింది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. క్విజ్ ఆఫ్ ది డే అండి. మనం ఆల్రెడీ ఈ క్వశ్చన్ గురించి డిస్కస్ చేసాం. ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్లో చెప్పండి. మార్చి 2026లో ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ బిల్ ముసాయిదాను ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది? కరెక్ట్ ఆన్సర్ని కామెంట్లో చెప్పండి. ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి. మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.